నాగేశ్వర్ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర ఆగలేదు. పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి నాగేశ్వర్ సార్ మీద విపరీతమైన దాడి చేసిండ్రు. మేము ఇమీడియట్గా అనంగానే కూడా ఒకటో రోజో రెండో రోజో నాలుగో రోజు ఐదో రోజు రియాక్ట్ కాలే. ఆల్మోస్ట్ వారం తర్వాత అప్పుడు ఒత్తిడికి లోనై ఆయనే నేను విరమించుకుంటున్నా అనే స్థాయి దాకా పోయి మాట్లాడినప్పుడు విపరీతమైన ఆయన మీద ట్రోల్లు చేసిండ్రు, బెదిరించుడు, ఫోన్లు చేసుడు. అది కేవలం నాగేశ్వర్ మీదని కాదు. అరే నువ్వు తెలంగాణనివి ఉట్టి నేను రానే పదం వాడుతున్నా అంతనే తనను చాలా అమ్మనా బూతులు తిట్టుకుంటా, నానా బూతులు తిట్టుకుంటా. నీ తెలంగాణకి ఆంధ్ర రాజకీయాలతో నీకేం సంబంధం రా, నువ్వోనివిరా మా గురించి మాట్లాడటందుకు, నువ్వోనివిరా మా పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు మాట్లాడటందుకు. ఇక్కడతో ఆగలే. ఇండ్ల భార్యలను అమ్మలను పెన్లాలను పట్టుకొని భార్యలను బిడ్డలను పట్టుకొని కూడా బూతులు పెడుతుంటే దాన్ని చూసి ఆగలేక. ఎవరు పెట్టిండ్రు బూతులన్నీ? పవన్ కళ్యాణ్ బ్యాచ్, అది ఎవరన్నా కావచ్చు. ఆ పవన్ కళ్యాణ్ అప్పుడే ఆపనుండే, ఏంది ఇదంతా చేస్తున్నది, ఎవడరా మీరు చేస్తున్నది అని చెప్పని ఆపనుండే. అది చూసి భరించలేక ఇదెక్కడ కథ, ఇదొక్క పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ ఇష్యూ దగ్గర ఏం మొదలు కాలే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికెళ్ళే మొదలైంది. మీరు అది అడిగితే నేను చెప్తా. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ బూతులు వినలేక ఏంది ఇంతగానం ఇంత మాట్లాడేది ఎక్కడిది. ఆ నాగేశ్వర్ తన అభిప్రాయాలు చెప్తారు, తన ఏదైనా అభిప్రాయాలు ఉంటే చెప్తారు, అది అవునంటే అవునంటారు, కాదంటే కాదంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ నేపథ్యంలో అక్కడ కంప్లైంట్లు ఇచ్చుడు, అరెస్ట్ చేసేందుకు పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు అనడు, ఇక్కడికి వచ్చిండు అనడు, అదొక ప్రచారం జరిగింది. తర్వాత నాగేశ్వరరావు నేనైతే చూడలేదని, కానీ 2 DCMల మంది ఇన్నోవాలలో కూడా వచ్చి స్టేట్ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ మాత్రం ఆయనకు సెక్యూరిటీ ఉన్నారు. ఎందుకు ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు, నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తారు. నాగేశ్వరరావు స్టేట్మెంట్ లో ఆంధ్ర పోలీసులు ఎవరు ఇక్కడ రాలేదని చెప్పినట్టు అదే చెప్తున్నా నేను. ఆంధ్ర వచ్చిన అనేం చెప్పలేదు, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు మాత్రం ఆయన దగ్గరకు వచ్చిండ్రు. అప్పుడు బయట ఛానళ్ళు కావచ్చు ప్రచారం ఎట్లా జరిగిందంటే ఆంధ్ర నుంచి ఆల్రెడీ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడికి తనను అరెస్ట్ చేసేందుకు. దాన్ని ఇంకోటి ఏంటంటే మేము కేసే పెట్టలేదని మళ్ళీ ఒకసారి అని. కానీ పవన్ కళ్యాణ్ చాలా స్ట్రైట్గా చెప్పిండు, కేసులు పెడితే నేను అరెస్ట్ చేయొద్దు, పవన్ కళ్యాణ్ మన నాగేశ్వరని అరెస్ట్ చేయొద్దని పవన్ కళ్యాణ్ చెప్పినా, నేను ఆపినా మా పోలీసు వాళ్ళని అని చెప్పని కూడా చెప్పిన ఆయన స్టేట్మెంట్ వచ్చింది కూడా బయట కూడా వచ్చింది. ఇక్కడ ఈ నేపథ్యంలో ఇంకొక ఇన్సిడెంట్ జనానికి కూడా చెప్పేది ఏంటంటే వెంకట్రామరెడ్డి అనే ఒక జర్నలిస్టు అంతకు ముందు ఒక కర్నూలు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి అతన్ని తీసుకుపోయి ఆయన చంద్రబాబు నాయుడుకును శంకరునికి ఏదో కంపారిజన్ చేస్తే శంకరుడు భగవంతుడు కదా, భగవంతునితో చంద్రబాబు నాయుడు గారికి ఏం కంపారిజన్ చెప్పనేది ఒక వీడియో తన చేస్తే అక్కడ ఒక పిటిషన్ ఒక సాహిబ్ దగ్గర ముస్లిం దగ్గర పిటిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి తనని తీసుకొని పోయి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ చేసిండ్రు. ముగ్గురు వ్యక్తులు ఇక్కడ జర్నలిస్టును ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కూర్చొని ఎగిరి పడేసి ఇట్లా బేహోష్ అయి కింద పడితే ఈ కాలర్ పట్టుకొని ఇట్లా లేపి ఇట్లా కాలర్ ఇట్లా పెట్టుకొని ఇట్లా లేపి పెడితే అని తర్వాత ఇక్కడికి వచ్చినాక చెప్పిండు. అంత దెబ్బలు తిన్న తర్వాత వచ్చినాక ఇక్కడ చెప్పిండు, అన్న నాకు దెబ్బలు కాదన్నా, నన్ను చంపినా ఏం కాకపోవు, కానీ తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ అమ్మల పేర్లు చెప్పి మన భార్య పేరు చెప్పి ఘోరంగా బూతులు తిట్టిరన్న. నాకు చాలా అవమానంగా ఉన్నది, నాకు నిద్ర పడతలేదు, 15 రోజుల నుంచి నాకు నిద్ర పడతలేదు, అంత బూతులు ఏందన్నా, వాళ్ళకి అంత కసి ఉన్నది ఏందన్నా అని చెప్పిండు. అరే ఇదేంది ఇంత ఘోరమైందని. దెబ్బలు ఏమన్నా కానీ అన్న దెబ్బలు ఎన్నో ఓర్చుకుంటా, ఓ నెల కాకపోతే 2 నెలలు మాంతాయి కావచ్చు, కానీ ఆ మాటలు నేను భరించలేకపోయినా. మన తల్లులను పట్టుకొని తెలంగాణ అని పేరు చెప్పుకుంటా, ఏమరా నువ్వు హైదరాబాద్ ఉంటా, నువ్వు తెలంగాణ జర్నలిస్ట్ వారా, నీకు అంత బూతులు అయితే నేను చెప్పలేను. ఇవన్నీ అన్నాడని చెప్పి ఆల్రెడీ అది ఒకటి రికార్డ్ అయి ఉన్నది మన దగ్గర. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే కరెక్ట్ కొద్ది రోజుల తర్వాతనే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని ఇప్పుడు అక్కడ లోకేష్ పెట్టుకొని తిరుగుతున్నాడు కదా, వెర్రి బుక్ రాజ్యాంగం అని రాసిండు. ఎవరు రాసిండ్రు? ఈ పిల్లాడు మాట్లాడేటప్పుడు వెరీ బుక్ రాజ్యాంగం అని చెప్పని మాట్లాడిండు. అంటే ఈ 3rd డిగ్రీ జరగడానికి మూలం ఇక్కడ కాదు మూలము అది ఆల్రెడీ అయిపోయింది. కర్నూలు అయిపోయింది. విజయనగరం పోలీసు వాళ్ళు బొబ్బిలి దగ్గర నుంచి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ 20 మంది పోలీసు వాళ్ళతోటి ఇదంతా అయిపోయినాక ఒక నెల 45 రోజుల తర్వాత మళ్ళీ సేమ్ అతని ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద పెట్టింది ఏంటంటే FIR ఉంది నా దగ్గర, మీరు ప్లే చేస్తా అంటే నేను తీసిస్తా. నేను ఆయన ఒక బూతు పదం పెట్టి వెర్రి బుక్ రాజ్యాంగం అంటే ఆడొక బూతు పదం పెట్టి రాజ్యాంగాన్ని బూతు పదంతో బట్టి తిట్టిండు అని చెప్పని అది చాలా పెద్ద కేసులు పెట్టిండు. రాజ్యాంగాన్ని తిట్టిండు, బూతు పదాలు వాడిండు, సెక్సువల్గా రాజ్యాంగాన్ని అబ్యూజ్ చేసిండనే పదం మొత్తం రాసి పెట్టి కేసులు బుక్ చేసి ఆయన తీసుకుపోయేందుకు ఇక్కడికి వచ్చిండ్రు. అప్పుడు మాకు తెలిసి మేము పోతే అప్పటికే జర్నలిస్ట్ల ఫోన్ నెంబర్ ఫోన్స్ కూడా అన్ని తీసుకొని దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఫ్రిక్షన్ జరిగింది. నేను అడిగినా మీరు ఈ పదం పెట్టింది కదా, ఒకవేళ ఆయన అనేది ఉంటే మీరు తీసుకుపోండి, మేము మాట్లాడమని చెప్పినాం. ఆ పదం కనుక ఉండేది ఉంటే రికార్డ్స్ అన్ని విన్నాం, ఉన్నది అంటాడు, ఏది చూపి అని చెప్పంటే లేదాడా నువ్వు చూపి తీసుకపో, ఒక మాట కూడా చెప్పాం. అది పెద్ద ఘర్షణ వాతావరణం అయింది. అట్టెట్లా తీసుకపోతారని మేము లొల్లికి ఎక్కినాం. దాంట్లో
లీడ్ చేసిన బాగా గట్టిగా కూర్చొని సమస్యనే లేదు, ఆయన తీసుకుపోయే సవాలే లేదు, మీరు తీసుకుపోయినా ఎన్కౌంటర్ చేస్తారు, సవాలే లేదు, ముచ్చటే లేదు. అక్కడ లోకల్ రాజకీయాలు ఏంటిదంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత అతను జగన్ పిలుచుకొని కలిసిండు అని. కానీ నేనన్న ఏంటంటే అది వాళ్ళకి ఎక్కడో లోపడి ఉన్నట్టున్నది. నేను ఏంటంటే ఆయన పదం కనుక తప్పేదంటే మేము మాకు జగన్ చుట్టం కాదు, చంద్రబాబు చుట్టం కాదు, ఎవరు చుట్టం కాదు మాకు. కానీ ఇక్కడ మా ఊరిని ఇక్కడ తెలంగాణని ఆల్రెడీ నువ్వు బూతులు పట్టుకొని తిట్టినావు కదా. ఇప్పుడు తను వాడిన పదాన్ని రాజ్యాంగాన్ని ఉద్దేశించి రాజ్యాంగాన్ని అనేది ఉంటే 100% సమర్థించాం కదా. ఎందుకు సమర్థిస్తాం నేనే చెప్తున్నా కదా. ఒకవేళ ఆ పదం కనుక వాడేది ఉంటే నేను అన్న ఓపెన్గా అది కాదు, బయట కూడా వచ్చింది, అది నేను మాట్లాడినవి కూడా బయట వచ్చినాయి. ఒకవేళ ఆ పదం కనుక అనేది ఉంటే మేమే వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళి తీసుకోపోండి మీరని చెప్పిన నేను. కానీ అనని పదాన్ని నువ్వు అన్నట్టుగా నువ్వు రాసి పెట్టి ఇక్కడ జర్నలిస్ట్ని తీసుకుపోయి నువ్వు హరాస్ చేస్తా అంటే మనకు ఆత్మాభిమానం లేదా? ఫస్ట్ అయినా జర్నలిస్టు తప్పు చేసిండు అనుకుందాం, దానికి నువ్వు ఆల్రెడీ అక్కడ కర్నూలు తీసుకుపోయినప్పుడు నువ్వు థర్డ్ డిగ్రీ చేయాల్సిన హక్కు నీకు లేదు కదా, చట్టం ఉంది కదా దానికి. అతను తప్పు చేస్తే శిక్ష ఎవరు ఇవ్వాలి? కోర్టు ఇవ్వాలి శిక్ష. కానీ ఇక్కడ నీ కోర్టు ఏంది, పోలీసు వాళ్ళ కోర్టు ఏంది? అక్కడ ఇక్కడ నుంచి ఆల్రెడీ తీసుకుపోయి ఇప్పటికే తెలంగాణలో ఇటువంటి జరిగి ఇంకా ఇటువంటి జరగొద్దనే ఉద్దేశంతో కదా స్వయంపాలన మళ్ళీ తీసుకెళ్ళిండ్రు, మళ్ళీ తీసుకుపోనియలేదు. మళ్ళా విజయనగరం పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు బరాబర్ తీసుకుపోనియలో అడ్డుకున్నాం, ఇక్కడ ఆపినాము, తర్వాత వాళ్ళు బాగా ప్రయత్నం చేసిరు, మళ్ళీ వాళ్ళ ఊరికి కూడా వచ్చిర్రు, ఇది జరిగింది. ఇవన్నీ మాకు అనుభవాలు జరిగి ఉన్నాయి, కొన్ని రోజుల క్రితమే జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి ఏదైతే ఈ వాట్సాప్ గ్రూపులల్లో టెలిఫోన్లల్లో ఫోన్లు చేసి ఈ తిట్ల పురాణం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇది ఎక్కడిది, ఇంత తిడుతున్నారేంది అనే దాని మీద తెలంగాణ క్రాంతి దళ తరఫుకి వెళ్ళి దీని మీద ఒక ఇంటెలెక్చువల్ చర్చ జరగాలి అనే ఉద్దేశంతో ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం మేము. నేనే ఆర్గనైజ్ చేసిన, నేనే ప్రిసైడ్ చేసిన, పెట్టినాము. ఆడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ అభిప్రాయాలు చెప్పారు. ఒక్కొక్కరు కొంతమంది ఆవేశంగా మాట్లాడారు, ఉన్నట్టు అభిప్రాయం. ఎందుకంటే ఈ అనుభవం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకెంతకాలం మమ్మల్ని ఇక్కడ హరాస్ చేస్తారు, ఇదేంది, ఇది ఎక్కడ కథ, ఇది ఎక్కడ పైశాచికం అని చెప్పని మాట్లాడే వాళ్ళందరూ విభిన్న రీతిలలో ఒకరొకరు ప్రజెంట్ చేశారు. అందులో తులసి చంద్ వాళ్ళ సంఘం అక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా. తన కూడా ఏమన్నదంటే ఏదన్నా నేను ఆ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఏదన్నా నేను మాట్లాడాలంటే నాకు భయం అవుతుంది, దాన్ని ఎట్లా ట్రోల్ చేస్తారో ఏమో అని అర్థం కాకుండా ఉంటుంది అనేది. ఇంకా అక్కడికి వచ్చినటువంటి 2-3 ఆడబిడ్డలు కూడా, ఈవెన్ సంధ్యక కూడా మమ్మల్ని ఎంత ట్రోల్ చేస్తారంటే అక్కడ వాళ్ళు ఘోరంగా ట్రోల్ చేస్తారు, బూతులతో ట్రోల్ చేస్తారని. ఇదంతా ఆ వేదిక మీద కొంత చర్చ జరిగింది. కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడారు. కొంతమంది ఆవేశానికి వచ్చి ఎవడెవడు వస్తారా ఇక్కడికి ఎట్లా వస్తాడు మాట్లాడారు. అంటే ఆయన సనాతన ధర్మాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ మాట్లాడిండు. తర్వాత జడ్సన్ అన్న సొంటోళ్ళు ఇంకా కొద్దిగా తీవ్రంగా మాట్లాడారు పదజాలంతో. తొక్కుతాం నేనేమంటున్నా అంటే తొక్కుతాం గిక్కుతాం అనే దాన్ని నేనేం పెద్ద సమర్థించదలుచుకోలేదు. కానీ అది ఆవేశంగా వచ్చిన బట్టి మాటలు బూతులైతే తిట్టలే. అవును, నేనేమంటున్నా అంటే బూతులైతే తిట్టలే. ఇప్పుడు ఎవరికైనా ఏముంటది, నా ఓని కొడుతున్నప్పుడు ఒకసారి ఆవేశం వస్తుంది కదా, ఒక్కోసారి ఆవేశం వస్తుంది. ఆవేశంలో నువ్వు ఆయన అడ్డగోలు బూతులైతే ఎవరు మాట్లాడలేడా? వాళ్ళు నాగేశ్వర్ సార్ మీద, నాగేశ్వర్ సార్ కుటుంబం మీద తెలంగాణ పదం పెట్టి తెలంగాణ ప్రజలను వాళ్ళు తిట్టిన దాంట్లల్లా గోడు ఎంటికతో సమానం. పవన్ కళ్యాణ్ మీద ఒక రకమైన తెలంగాణలో ఒపీనియన్ మేకర్స్ అందరి లోపల పవన్ కళ్యాణ్ మీద ఈయన ఆల్రెడీ 2 సందర్భాలలో టంగ్ స్లిప్ అయిండు. నేను తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత 11 రోజులు నేను అన్నం తినలేదు అనేది ఒకటి రీసెంట్గా తన మాట్లాడిన కొబ్బరి చెట్ల గురించి మాట్లాడినటువంటి ఇష్యూ ఉన్నది కదా. తెలంగాణలో శని తగిలింది, అందుకనే ఆ చెట్లు ఎండిపోయినాయి అన్నారు కదా. ఇవన్నీ ఆల్రెడీ రగులుతున్నాయి లోపల, వీళ్ళందరికీ రగులుతున్నాయి. మళ్ళీ బూతులు లిటిపిచ్చుడు ఇదంతా చూసే వరకు కొంతమంది ఆవేశానికి వచ్చేది. కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే జనసేన పార్టీ పేరు మీద పెట్టినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో డైరెక్ట్ 4 పేర్లు పెట్టి, పాశం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు, నాగేశ్వర్ పేరు, తులసి చందు, నా పేరు పెట్టి ముండా కొడుకులని తిట్టిండు. ఒక పార్టీ అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి రారా పోరా అని మాట్లాడుకుంటా బూతులు తిట్టిండు. ఓకే, అక్కడ అది కూడా తెలంగాణ వాళ్ళే కదా. ఎవరైనా తిట్టని, మనోళ్ళు సగం ఉంటే బాగానే ఉంటుండే కదా. తిట్లు ఎవరైనా తిట్టని, ఆయనకు ఫ్యాన్స్ అక్కడ లేరా? పార్టీ తెలంగాణ జనసేన అయి ఉండొచ్చు కానీ అంతకు ముందు తెలంగాణ వ్యక్తులే కదా తిట్టింది మళ్ళీ తెలంగాణ వాళ్ళని. అవును తిట్టిండ్రు, ఇంటి దొంగలు కదా వీళ్ళు, ఇంటి దొంగలు. వీళ్ళని కూడా ఏమంటలేము కదా, వీళ్ళనేం సమర్థిస్తలేము. నేను ఆయన ఫ్యాన్స్, ఆయన పార్టీ అని కూడా చెప్తున్నా, మళ్ళీ ఆయన పార్టీ అని చెప్తున్నా. కానీ అంతకు ముందు మొత్తం తెలంగాణ అనే పేరు మీద నాగేశ్వర్ సార్ని తిట్టినప్పుడు వచ్చింది ఇది. నాగేశ్వర్ సార్ తోటి మాకు కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, తనకు మా మీద ఉంటుంది, మనకు తన మీద ఉంటుంది. అందరూ ఆడ మీటింగ్లో కూర్చున్న వాళ్ళందరికీ ఏకాభిప్రాయాలు ఏముంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయింది కదా. ఒక రాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి ఇంకొక రాష్ట్రం దగ్గర నువ్వు కనీసం ఇంటిమేట్ చేయకుండా వచ్చి డైరెక్ట్ ఇళ్ళ కాడికి పోయి అరెస్ట్ చేసేటట్టు ఉంటుందా?
ఏదో సేమ్ స్టేట్లలో పక్క పోలీస్ స్టేషన్లో ఉండి పక్క జిల్లాకు పోతేనే కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ పోతారు. అది పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చి మేము అడిగిపోయి అడిగితే అసలు వాళ్ళు లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషనే లేదు. అంటే అది ఇది ఒకటే అన్న లెక్కలా ఉన్నది. ఇంకా మేము తెలంగాణ సపరేట్ రాష్ట్రం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ కిందనే ఉన్నది, చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి అనే స్థాయిలో జరిగినప్పుడు మా నుంచి అది ఉంటుంది కదా, మాది సపరేట్ రాష్ట్రం అని చెప్పని మేము కొట్లాడినమాట.